ఏం డౌట్ వస్తుంది మొదలు అది నేను కూడా అదే బ్యాచ్. మన దరిద్రం ఏదైనా మన గురించి ఆలోచించాం. మనం ఆయనకి ఎంత వచ్చి పాడైతాం. రైస్ షాప్ ఆడ బాగుందా లేదా మనకు సంబంధం లేదు. ఈడు ఎంత మిగుతాడో మధ్యలో. భూమి మీద మనిషి అయి పుట్టిన వాళ్ళందరికీ ఇది ఆలోచన. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఎస్ఆర్ నో. నేను అట్లా అనుకోని 4 నెలలు అయిపోయినాక సీన్ సార్ ఏమనంటే, నేను ఈయన పక్కన గుంతపల్లి ఉంది కదా సార్, ముందరికి వెళ్తే అవంతి కాలేజ్ గుంతపల్లి ఐడియా ఉందా? కొత్తగూడ దగ్గర లెఫ్ట్ పోతే ఆ గుంతపల్లికి పంచాయత్ సెక్రటరీ సీన్ సార్. ఆ జాబ్కు నేను రిజైన్ చేస్తున్నాను అన్నాడు. గవర్నమెంట్ జాబ్. మనకు గవర్నమెంట్ కొలువు రాలే కాదు, మనం అప్లై చేసినా రాకుంటే ఖచ్చితంగా రాదు. ఎందుకు రాదంటే మన చదువు అసలు ఆ స్థాయిలో చదివినట్టు. ఒకడు మాకు బోడ బర్రె ఉండే, ఆ బర్రె మీద కూర్చొని ఆ తోక ఎంత ఇట్లా పట్టుకొని 12 అది. ఇప్పటికి నాకు 12 రాలేదు, ప్రామిస్. నా బిడ్డ ఇప్పటి తిరుగుతుంది నన్ను, డాడీ 12 4 అంటారు. నాకు తెలియదు. ఆ స్థాయిలో చదివినకి గవర్నమెంట్ ఇంటికి వచ్చి ఇస్తారా ఇలా జాబు 100% ఇస్తారు. ఇస్తాను కానీ నేను బిజీగా ఉండి వద్దని చెప్పాను. నేను గవర్నమెంట్ జాబ్ అప్లై చేయలే, మా వాడు గవర్నమెంట్ జాబ్ కొట్టిండు. మనకు రాంది వేరేవాడు సాధించిందంటే గ్రేటే కాదు. మాట్లాడాలి ఎస్ ఆర్ నో. వాడంత గ్రేట్ అయినోడు నాకు చెప్పింది ఏం కంపెనీ? సబ్బుల కంపెనీ. ఈయనకేం పోయే కాలం సబ్బుల కంపెనీ కోసం జాబ్ కూడా వదిలేస్తాడు అని అనుకున్నాక ఒక 2 ఆలోచనలు వచ్చినాయి మైండ్లో. నెంబర్ 1, సబ్బుల కంపెనీ కోసం గవర్నమెంట్ జాబ్ కూడా వదిలేస్తుందంటే అంతకు మించింది ఏమైనా ఉండాలి. ఇంతేనా సార్? ఇంకేమైనా ఉండాలి? ఇదే అంతకు మించింది ఏమైనా ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఈయన ఎవడన్నా అడవైన మాటలు చెప్పి మోసం చేసి ఉండాలి. మనకున్న తెలివికి మనకి ఏమొస్తుంది మైండ్లో ఎక్కువ? ఇన్నెవడో ముంచిండు. కానీ ఎట్లా ముంచిరో నాకు తెలియదు. కాబట్టి ఇప్పుడు ఆయన పని చేయాలంటే నన్ను కొడతాడు. ఇంటికి వచ్చి నాతో మాట్లాడి సీన్సార్ ఎట్టదంటే రైస్ మార్చది ఇట్లుండేది ఆ లాంగ్వేజ్. అప్పుడు నేను పని చేయాలంటే అదే కోపంలో కొడుతున్నాడు. అందుకని నాతో ఏమల్లి ఇలా మోసం ఖచ్చితంగా చేస్తున్నారు. కానీ ఎట్లా చేస్తున్నారో నాకు తెలియదు. మీటింగ్ పోయి ఆ మోసం ఏందో తెలుసుకొని మా వాడిని పని చేపియాలి. నేను మీటింగ్ పోయినందుకు మీ లెక్క తెలుసుకుంటాను రాలేదు. మోసం ఎట్లా చేస్తుంది? ఖచ్చితంగా మోసమే, కానీ ఎట్లా చేస్తారో తెలుసుకొని మా ఊరిని పని చెప్పిద్దామని మీటింగ్ పోయి కూర్చుంటే అక్కడ తెలిసినటువంటి ఒక 15 నిమిషాల క్లాస్ వల్ల ఈరోజు నా లైఫ్ ఎంటైర్ నేను ఆలోచించేటటువంటి విధానమే మారిపోయింది. వీళ్ళ జెండా కాడ కూర్చొని రేవంత్ రెడ్డి మీద, కేసీఆర్ మీద, హరీష్ రావు మీద, ప్రధానమంత్రి మీద ఎవరు దొరికితే అది నోటికి ఏదొస్తుంది మాట్లాడే బ్యాచ్లు ఉండేది. మనం కేసీఆర్కు తెలంగాణ నడిపొస్తలేదు మంచిగా. ఈ బంధు ఆ బంధు పెడతారేమో. మనకు కరెంట్ బిల్ కట్టాలి. కేసీఆర్ పరిపాలన మీద కామెంట్ చేస్తాం మనం. ఎస్ఆర్ నో. మా లక్ష్యం ఎందుకు పెట్టినా ఇంకో లక్ష్యం పెట్టేది. నువ్వు పెట్టరా అదో ఇంట్లో ఏదో లక్ష్యం ఎక్కువచ్చు. ఇంటిని నడిపేదాని కూడా జెండా కాడికి వచ్చి పరిపాలన గురించి మాట్లాడతారు. ఆ బ్యాచ్ లో నేను ఉన్నా. ఈ బేకార్ బ్యాచ్ లోకి వచ్చినప్పుడు లక్ష్యం, గురి, బతకాలి, ముందర సాధించాలి, అమ్మ నాయన బాగా చూసుకోవాలి అని చెప్పాడు అనుకో, అబ్బా అని నేసినవరు. ఇదిగో ఇట్లుండేది మనం. అక్కడి నుంచి ఆ 15 నిమిషాల క్లాసు ఎంటైర్ నా జీవితంలో నేను వెళ్ళేటటువంటి మార్గాన్ని, ఆలోచన విధానాన్ని మార్చింది. 15 నిమిషాలు ఏం జరిగింది అనేది ఇప్పుడు నేను మీకు చెప్తా. ఆర్ యు రెడీ? నిజంగా చెప్పురి, ఆర్ యు రెడీ? మాట్లాడతలేరు. ఇంకొకసారి ఫైనల్ గా థ్యాంక్ యూ. ఇన్నిసార్లు వేస్తున్నారు కదా, అప్పటి నుంచి నేను ఒక ఇద్దరిని గమనిస్తున్నా. ఇక్కడ ఒక ఆమె, ఇక్కడ ఒక ఆయన. నువ్వు ఏమన్నా సావు, మైకు మింగి సావు, నేను సపోర్ట్ చెయ్య. మైకు మొత్తం నోట్లో పెట్టుకొని మింగి సాగు కానీ నా నోరు తెరవా. నేను ఏ మీటింగ్ పోయినా నవ్వురి అని బదిలాడుతా జనాలు. ఏం చేయాలి? ఎప్పుడు నవ్వాలి? ఎప్పుడు సందర్భం వస్తే అప్పుడు ముఖం మీద లోట్ల పన్ను మొత్తం బయటపడేదాకా నవ్వాలి. నవ్వురా అని నేను మావని అడిగితే నా ముఖమే అంటారా వినరా లేదా? అట్లా నా ముఖమే అంతా వినరా లేదా? ఏం రాకున్నావు సీరియస్ కానీ నా ముఖమే అంత అంటారా లేదా? నీ ముఖమే అంతా ఉన్నదా? అట్లే ఉందా నీ ముఖం? నవ్వితే నవ్వు వస్తారా? అదా ఏ కులం వాళ్ళకి వస్తుంది? అడవులకు వస్తా, మొగలకు వస్తా, నవ్వు ఎక్కువ. అటు ఇటు కాలాలకు మనకంటే ఎక్కువ వస్తుంది. ఎస్ఆర్ నో. కాక నీకు నాకు ఎక్స్పైరీ డేట్ తెలియదు, తెలుసా సార్ ఎవరికన్నా? ఎప్పుడు మీకేం తెలియదు. మనం పోతుంటే కూడా తొక్కన పోలా అవ్వచ్చు, ఆరైకి రావచ్చు బతుకన్నా. అవునా కదా? ఇట్లా తిరుగుతారు కదా అనేటి. ఏ ఫోటో జెండా కాడ పెడతారో తెలియదు, ఏ సెల్ఫీ లాస్ట్ అయితే తెలియదు, ఏ మీటింగ్ లాస్ట్ అయితే తెలియదు. ఇక్కడ కూర్చొని మనం లక్షలు, కోట్లు, బంగారం, నగలు, ఈ ప్లాట్లు ఇవన్నీ మాట్లాడతారు. వస్తే ఏమన్నా మొదటారు కూడా కట్ చేసి పెడతారు ముందర. ఉన్నప్పుడు వీకేటివే ఇవన్నీ.
అందుకని ఎప్పుడు పోయేది తెలియదు కాబట్టి ముఖం మీద ఇది మాత్రం కోల్పోవద్దు. ఏంటిదని నవ్వాలి. చేతనం ఎంతమందిని ఒక ఇద్దరు ముగ్గురు నడిపేయాలి. రోజు పుసుకున ఇంట్లో వెళ్ళేది అనుకోసారి ఆడోళ్ళు బిందెలు ఎత్తేస్తారు, ఛాయ గంట కూడా లోడా. ఆ కోపం నీ మీద అర్థం కావాలి. కొడుతుంటారు, తిడుతుంటారు, పిల్లలు గుబాగుతారు. వాళ్ళకి అర్థం కాదు మా అమ్మాయి అనేది కొడుతున్నాయి. ఈడే వాళ్ళ కోసం ఈ పని చేసుకున్నాడు. వాళ్ళ పిల్లలు కొడుతున్నది గుప్పు అని గుర్తుంది. సిగరెట్లు చదువుతున్నా అని తింటుంది. అవన్నీ ఎక్కడ అయ్యట్టు కాదు ఇటు. ఇది అర్థం కాని అమాయకం మొహడే అంటే ఏమైందిరా దీనికి ఇట్లా ఆమెనేమో ఇంకా కమ్యూనికేట్ చేయాలని గిన్నెలు ఎత్తేసి మరి తింటుంటది చూడాలని. పుస్తక గ్యాప్లో మనవాడు బయటకు వెళ్ళిపోయాడు, తిట్టడం కూడా అయిపోతుంది. ఇంత బాగా తిడుతున్నా ఆమె దగ్గరికి పోయి నువ్వు ఒక్క మాట ఎదురుగా ఏమన్నా తిట్టావు అనుకో, ఏమైతుంది? గొడవతో అవుతుంది, నీ పని అవుతుంది. ఎస్ఆర్ నో పోని ఆడోళ్ళతో గొడవ పెట్టుకొని గెలిచిన మొగోడు ఎవడన్నా డబ్బు మీద మొగోడు కాదు మొగోడు హస్బెండ్ ఛాన్స్ ఉందా సార్? ఏమన్నా దేవుళ్ళతోటే కాలే ఇసిపెట్టి వెళ్ళిపోయారు ఇద్దరిద్దరు. ఎస్ఆర్ నో ఆమె బాగా తిడుతున్నప్పుడు నీకు అర్థమైంది నన్నే తిడుతుందని. ఎదురుగా తిట్టకుండా కొంచెం తెలివి పెట్టి జేగుల చేయి నిలబడి బంగారం ఐ లవ్ ఓ శరత్నోడా తిడుతున్నా నిన్ను అప్పటి నుంచి సిగ్గులేదా ఐ లవ్ యూ అంటావంటే నాకు తెలుసు నన్ను తిడుతున్నావు అని. కానీ నువ్వు ఎంత తిడితే అంత అందంగా ఉంది. కోపడ్డప్పుడల్లా చెంపలు ఎర్రగా ఉన్నాయి అని ఒక 4-5 గణెట్లు ఏదో గణెట్ కాడ ఫ్లాట్ ఎస్ఆర్లో. తర్వాత ఇంకేముంది కాక క్లోజ్ కదా, గొడవలే ఏం లేవు పీక్లాట్లు. అదే నువ్వు ఒక్క మాట అన్నావా అది సిల్కి గాలివానై పెట్ట చదువుకొని మహాలక్ష్మి బస్ ఎక్కి ఉరుకు. నువ్వు కిరాయి పెట్టుకొని పోవాలి, ఆధార్ కార్డు ఉంటుంది అలా ఎస్ఆర్లో. అందుకని లైఫ్ చాలా సింపుల్ లైఫ్, సింపుల్ గా జీవించాలి. ఏదైనా ఒక అవకాశం దొరికితే ప్రాణం పెట్టి పనిచేయాలి నవ్వుకుంటా. ఎట్లా? నవ్వుడు ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక ఆ రోగం ఉన్న వాళ్ళు ఎవరు లేరని నేను అనుకుంటా. ఒక ఆయన మన మీటింగ్కి వచ్చి ఇట్లా నవ్విపిస్తాడు. ఆయన ఏమంటే బ్రో నాకు నవ్వుడితో సంబంధం లేదు, పాయింట్ ఏందో చెప్పుకోండి పోయిదా పోనా చెప్పాను, ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడదని చెప్పాను. నీకు నేను నవ్విపిస్తేనే కోపం వస్తుంటే రేపు పొద్దుగా జనాలతో దండేం చేస్తాను? చేయలేవు కదా. మనం పొద్దున్న లేస్తే పీకులాడేదే సంతోషంగా ఉంటారు. పైసలు సంపాదించేది ఎందుకు, ఇల్లు కట్టాలనుకునేందుకు, కారు కొనాలనుకునేందుకు, పిల్లలకి తిప్పాలనుకునేందుకు, సంతోషం కోసం. ఎస్ఆర్ నేనేమంటున్నా అంటే ఆ సంతోషానికి పైసలకు సంబంధం. కష్టపడుకుంటా పని చేయి. ఏమన్నా దగ్గరకు పోతే అన్న నాకు 10 లక్షల రూపాయలు అప్పు పాడైంది, నవ్వు వస్తలేదు. 10 లక్షలు అప్పు ఉంది కాబట్టి నవ్వు వస్తలేదు, నేను కూడా ఒప్పుకుంటా. నీకు అప్పు ఉంది, ఎప్పుడు నవ్వుతావు సార్ అంటే అప్పు తీరంగా నవ్వుతావు అనుకున్నావు. కష్టపడ్డావు, 5-6 ఏళ్ళు అయింది, 10 లక్షల అప్పు తీరింది, తీరిన తెల్లారి పుట్టుకోను ఇంకేడవుతావు బొందల పైన. 24 గంటలు ముఖం మీద చిరునవ్వు చిందించుకుంటా బతకాలి. ఎవడన్నా వచ్చి అడిగిన అనుకో తమ్ముడు ఎట్లు అంటే క్రెడిట్ కార్డు పేమెంట్ కట్టలే, షిట్ కట్టలే, బెల్లం కొట్టింది, ఇంకా ఇంకోసారి నీ దగ్గరకు వస్తే చూడు, నువ్వు వీడుంటే అడిగి వెళ్ళిపోతావు. ఎస్ఆర్లో తమ్ముడు